ఇవాళ బాలల దినోత్సవ సందర్భంగా ఇవాళ డొంకేశ్వర్ ప్రైమరీ డొంకేశ్వర్ పిఎంసి స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. ఇది విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను పెంపొందిస్తూ ఉంటుంది. అలాగే అదే రకమైన పిండి వంటలు, చికెన్ అలాంటివి వివిధ రకాల ఫుడ్ తయారు చేయడం వల్ల విద్యార్థులకి ఒక విధమైన అవగాహన వస్తుంది. దీనివల్ల మిగతా స్కూల్లో ఉన్న విద్యార్థుల కన్నా మేము ధీటుగా ఉన్నామని పిల్లల్లో ధైర్యం కూడా రావడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు ధైర్యం రావడం జరుగుతుంది. నేడు బాలల దినోత్సవం సందర్భంగా పిఎంసి జెడ్పిహెచ్ఎస్ డొంకేశ్వర్ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఎంతో గ్రాండ్గా జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ అనేటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని మా స్కూల్లో చేపట్టినాం. ఆ సందర్భంగా విద్యార్థులంతా కూడా ఎంతో చక్కగా ఉత్సాహంగా పాల్గొని వారికి నచ్చినటువంటి వంటకాలన్నింటినీ తయారు చేసి ప్రదర్శించడము మరియు వాటిని అమ్మడం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ గారు, ఎంఈఓ గారు అండ్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు వచ్చేశారు. మరి వారందరి సమక్షంలో ఆనందోత్సాహాలతో విద్యార్థులు ఈ పండుగ వాతావరణాన్ని సృష్టిస్తూ ఎంతో ఆనందంగా జరుపుకున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతున్నది. మరి గవర్నమెంట్ స్కూల్స్లో చాలా తక్కువగా వినబడేటువంటి ఈ ఫుడ్ ఫెస్టివల్స్ మా స్కూల్లో జరుపుకోవడం మాకెంతో గర్వకారణంగా ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు బిజినెస్ స్కిల్స్ పెంపొందించడం, మరి అదేవిధంగా వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాఫిట్ అండ్ లాస్ బిజినెస్లో ఎలా ఉంటుంది అనేటువంటివి అండ్ వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ నాలెడ్జ్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా మరి ఈ విద్యార్థులందరికీ కూడా నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారు భవిష్యత్తులో మరిన్ని రంగాల్లో రాణిస్తూ నాట్ ఓన్లీ స్టడీసే కాకుండా మిగతా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మరి దీనికి మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఉపాధ్యాయుడు కష్టపడి విద్యార్థులను ప్రిపేర్ చేశారు. విద్యార్థులు కూడా చక్కని ఐటమ్స్ తయారు చేసుకొచ్చి వారిని మిగతా విద్యార్థులను ఎంతో ఆనందానికి, ఆశ్చర్యానికి లోడ్ చేస్తున్నారు. అందుకే ఈ పండుగను క్రియేట్ చేస్తున్నందుకు మా స్కూల్లో ఈ డొంకేశ్వర్ మండలంలో మా పిఎంసి డొంకేశ్వర్ స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మరి భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మేము చేపడతామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేడు బాలల దినోత్సవం సందర్భంగా పిఎంసి జెడ్పిహెచ్ఎస్ డొంకేశ్వర్ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఎంతో గ్రాండ్గా జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ అనేటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని మా స్కూల్లో చేపట్టినాం. ఆ సందర్భంగా విద్యార్థులంతా కూడా ఎంతో చక్కగా ఉత్సాహంగా పాల్గొని వారికి నచ్చినటువంటి వంటకాలన్నింటినీ తయారు చేసి ప్రదర్శించడము మరియు వాటిని అమ్మడం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ గారు, ఎంఈఓ గారు అండ్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు వచ్చేశారు. మరి వారందరి సమక్షంలో ఆనందోత్సాహాలతో విద్యార్థులు ఈ పండుగ వాతావరణాన్ని సృష్టిస్తూ ఎంతో ఆనందంగా జరుపుకున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతున్నది. మరి గవర్నమెంట్ స్కూల్స్లో చాలా తక్కువగా వినబడేటువంటి ఈ ఫుడ్ ఫెస్టివల్స్ మా స్కూల్లో జరుపుకోవడం మాకెంతో గర్వకారణంగా ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు బిజినెస్ స్కిల్స్ పెంపొందించడం, మరి అదేవిధంగా వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాఫిట్ అండ్ లాస్ బిజినెస్లో ఎలా ఉంటుంది అనేటువంటివి అండ్ వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ నాలెడ్జ్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా మరి ఈ విద్యార్థులందరికీ కూడా నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారు భవిష్యత్తులో మరిన్ని రంగాల్లో రాణిస్తూ నాట్ ఓన్లీ స్టడీసే కాకుండా మిగతా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మరి దీనికి మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఉపాధ్యాయుడు కష్టపడి విద్యార్థులను ప్రిపేర్ చేశారు. విద్యార్థులు కూడా చక్కని ఐటమ్స్ తయారు చేసుకొచ్చి వారిని మిగతా విద్యార్థులను ఎంతో ఆనందానికి, ఆశ్చర్యానికి లోడ్ చేస్తున్నారు. అందుకే ఈ పండుగను క్రియేట్ చేస్తున్నందుకు మా స్కూల్లో ఈ డొంకేశ్వర్ మండలంలో మా పిఎంసి డొంకేశ్వర్ స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మరి భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మేము చేపడతామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.